హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. క్రిస్పీగా, కమ్మగా, ఎంతో రుచిగా ఉండే ఈ జంతికలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండి, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ క్రిస్పీగా ఉండే ఈ జంతికలు ఈజీగా చేసుకొని పెట్టారంటే 2 నెలల వరకు నిలవ ఉంటాయండి. చక్కగా తింటారు. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, కరకరలాడుతూ. ఇలా చూడండి, మధ్యలో హోల్ కూడా ఉంది, చక్కగా గుల్లగా వచ్చాయి. ఆయిల్ కూడా తక్కువ పీలుస్తుందండి. వీటిని ఈ విధంగా కలుపుకున్నారంటే ఈ జంతికలు ఈజీగా చేసుకోవచ్చు. క్రిస్పీగా, కమ్మగా ఉండే ఈ జంతికలు ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ జంతికలు చేయడానికి కిలో బియ్యం పిండి, అలాగే పావు కిలో మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కిలోలు బియ్యం తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టానండి. ఇవి రేషన్ బియ్యం తీసుకుంటే చాలా బాగా వస్తాయండి. లేని వాళ్ళు మామూలు బియ్యంతోటన్నా చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ బియ్యం ఉంటే ఆ బియ్యంతో చేసుకోవచ్చు. కేజీ బియ్యం తీసుకుంటే ఒక పావు కేజీ మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కిలోలు తీసుకున్నాను అన్నాను కదండి. శుభ్రంగా కడిగి ఈ విధంగా నీడను ఆరబెట్టేసాను. ఎండలో ఆరబెట్టలేదు, నీడను ఆరబెట్టేసుకోవాలి. అదే మీరు రేషన్ బియ్యం కానీ వేస్తే కనుక అందులో బెడ్డలు, రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోండి. కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి బాగా పిసికి కడిగారంటే మురికి అంతా బయటకు వచ్చేస్తుందండి. ఆ విధంగా శుభ్రంగా కడుక్కోండి. అప్పుడు జంతికలు కూడా తెల్లగా బాగా వస్తాయి. నేను ఇక్కడ గుళ్ళ మినపప్పు తీసుకున్నానండి. మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ డబ్బా కొలతను తీసుకుంటున్నానండి. బియ్యం అయితే 4 డబ్బాలు తీసుకున్నాను. దానికి 1 డబ్బా మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. ఇది పావు కేజీ సరిగ్గా ఉంటుందండి ఈ డబ్బా కొలతతోటి. ఈ విధంగా నేను 2 కిలోలు బియ్యం తీసుకున్నాను కనుక 2 డబ్బాల మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. మీరు ఇంకా తక్కువ క్వాంటిటీ చేయాలనుకుంటే దానికి సగానికి తగ్గించి చేసుకోండి కొలతలు. 2 డబ్బాలు అయితే కొలిచాను. ఈ విధంగా 2 డబ్బాల మినపగుళ్ళు అయితే తీసుకోవాలండి. బాగా కడుక్కోవాలి. కొద్దిగా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నాననిచ్చిన తర్వాత బాగా పిసికి కడుక్కోండి. అప్పుడే దానిలో ఉన్న మురికి, జిగురు అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా స్ట్రైనర్లో వేసి వడగట్టాలండి. తర్వాత బట్ట మీద నీడన ఆరబెట్టుకోవాలి. నీడను ఆరబెట్టుకుని మిల్లుకి ఇచ్చుకుంటే చక్కగా పిండి తయారవుతుంది. ఆ పిండితోటి మనము ఈ జంతికలు అయితే ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇలా కడిగి ఆరబెట్టకపోతే కనుక వేయించుకోవచ్చండి. 4 డబ్బాలు నేను ఇలాగా కొలత ప్రకారం వేయించుకుంటున్నానండి. బియ్యాన్ని కొద్దిగా వేయిస్తే ఈ జంతికలు బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదు. కొద్దిగా మూకుట్లో వేసి కొద్దిగా వేపాలి. బాగా రంగు మారేటట్టు వేపక్కర్లేదండి. కొద్దిగా చేత్తో పట్టుకుంటే వెచ్చగా పట్టుకోగలిగేంత వేడిగా వేపుకోవాలి. ఈ విధంగా చేత్తో పట్టుకోగలిగేంత వేడితో వేపుకొని తీసేయాలి. ఇలా మొత్తం బియ్యం అంతా కూడా వేయించేసుకోవాలి. మినపగుళ్ళను కూడా అదే విధంగా వేయించుకోవాలి. రంగు మారే వరకు కాకుండా కొద్దిగా వేడయ్యే వరకు వేయించుకోవాలండి. కొలతలు మరొక్కసారి చెప్తున్నాను వినండి. ఈ డబ్బాతో 2 డబ్బాల మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే ఈ డబ్బాతో 4 డబ్బాల చొప్పున 8 డబ్బాలు బియ్యం అయితే తీసుకున్నాను. అంటే 2 కేజీల బియ్యం తీసుకున్నాను. ఇక్కడ 1/2 కేజీ మినపగుళ్ళు వాడాను. ఒక డబ్బా పావు కేజీ వరకు, ఖచ్చితంగా పావు కేజీ ఉంటుంది. ఈ విధంగా ఈ మినపగుళ్ళను కూడా వేయించేసుకోవాలి. అలా చేత్తో పట్టుకుంటే పట్టుకోగలిగేటట్టు వేయించుకుని తర్వాత పావు డబ్బా సగ్గుబియ్యం వేసి వేయించుకోవాలండి. ఇవి కూడా రంగు మారే వరకు వేయించక్కర్లేదండి. కొద్దిగా వెచ్చబడితే సరిపోతుంది. వేయించినవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ విధంగా బియ్యము, మినపగుళ్ళు, అలాగే సగ్గు బియ్యము అన్నీ కలిపి పిండి మరకిచ్చేసి పిండి పట్టించేసుకుంటే సరిపోతుంది. లేదా మీకు కొద్ది క్వాంటిటీ అయితే మీ మిక్సీ చేసుకోండి. తర్వాత దీనిలోకి ఒక 2 చెంచాల జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోండి, లేదా మిల్లుకి పంపించేయండి. ఇలా కడిగి ఆరబెట్టి మిక్సీ చేయడం వల్ల చక్కగా వస్తాయండి, గుల్లగా ఉంటాయి. అలాగే మనకి కలర్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే మిల్లుకి పంపించేస్తానండి, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి. పిండి ఈ విధంగా వచ్చిందండి. చక్కగా ఒకసారి జల్లించేసుకొని దీనిలోకి 1 చెంచా జీలకర్ర, అలాగే 4-5 చెంచాల నువ్వులు, 2 టీ స్పూన్ల కారం కొంచెం తక్కువ వేసానండి. మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో మా మనవరాలు ధాత్రి ఉంది కదండి, తను కారం తినలేదు, అందుకనేసి
చిన్నపిల్ల అందుకని తక్కువ కారం వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్ల వాము ఇలా నలిపి వేస్తే చక్కగా వాసన బాగుంటుందండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత బటర్ అండి, కేజీకి 50 గ్రాములు చొప్పున కరిగించి వేసుకోవాలండి. బటర్ లేకపోతే మీరు నూనె అన్నా కాచిపోసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఉప్పు అంతా కలిసిందని లేదా కొంచెం క్వాంటిటీ నీళ్లు పోసుకుని ఒక చిన్న ముద్ద చేసుకుని నోట్లో వేసుకుని చూడండి. ఉప్పు సరిపోయింది లేదా కొద్దిగా చప్పగా ఉండేటట్టు తీసుకోండి. వేగాక ఇంకా కొంచెం ఉప్పుగా తయారవుతుంది. అందుకని ముందే ఉప్పు ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి, మనకి వేగాక ఉప్పు ఎక్కువైపోతుంది. పిండిలో నీళ్లు పోసుకుని ఒక చిన్న ముద్ద తయారు చేసుకుని నోట్లో వేసుకుని చూడండి. కొద్దిగా ఉప్పు తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తే ఇంకా మొత్తం సరిపోయినట్టేనండి. పిండిని చపాతీ ముద్ద కంటే కొద్దిగా పలచగా కలుపుకొని ఇవి జంతికలు ఒత్తేసుకోవాలండి. ఈ విధంగా నేను చట్రాల్లో ప్లేట్లలోనే ఒత్తేసుకుని తర్వాత ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసేస్తున్నానండి. ఇలా ప్లేట్లలో ఒత్తుకుని మెల్లగా నూనెలోకి జారబెడిస్తే పని ఈజీగా అయిపోతుందండి. ఈ రంగు మారే వరకు వేయించక్కర్లేదండి. ఇలాగ తెల్లగా ఉండగానే వేయిస్తే చాలా బాగుంటాయి. కారం అది వేయలేదు కాబట్టి రంగు పెద్దగా మారవు. ఈ విధంగా చట్రాల పైన ప్లేట్ల పైన మేము ఒత్తేసుకొని ఈజీగా వేసుకుంటాం. ఎండాకాలం కదండి, డైరెక్ట్గా అందులోనే పిండాలంటే ఆవిరి చేతికి తగిలేస్తుంది, చాలా వేడిగా ఉంది. అందుకని ఈ విధంగా చేస్తున్నాము. మాకు ఇక్కడ మా సర్వెంట్ హెల్ప్ చేస్తుందండి. మా కోడలేమో వేయిస్తుంది. చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కనుక తను హెల్ప్ తీసుకున్నాము. ఈ విధంగా అయితే వచ్చాయండి జంతికలు. చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉన్నాయో, క్రిస్పీగా కూడా ఉన్నాయి. నూనె కూడా ఎక్కువ పీల్చలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జంతికల ప్రాసెస్ మీకు నచ్చిందా? నచ్చితే 10 మందికి తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఈ విధంగా నేనైతే డబ్బాల్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి 2 నెలల వరకు నిలవ ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా చేయడం చాలా మందికి తెలుసు, అయితే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.